హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో కూడా హెల్త్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో కూడా మీకు అవసరమైన వీడియోస్ చూడగలరు. మరి ఇవాళ మన టాపిక్ అయితే సిస్టోలిక్ హైపర్ టెన్షన్, అంటే బీపీలో పైన బీపీ కింద బీపీ రెండు రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు 120/80 అని ఉందనుకోండి. 120 అనేది పైన బీపీ, దాన్ని సిస్టోలిక్ బీపీ అంటాము. 80 అనేది కింద బీపీ అంటే డయాస్టోలిక్ బీపీ అంటాం అనమాట. ఇవాళ మనం ఈ సిస్టోలిక్ బీపీ గురించి తెలుసుకుందాం అనమాట. జనరల్గా ఈ బీపీ అనేది 30 నుంచి 35% మందికి కనబడుతూ ఉంటుంది. దీంట్లో మగవాళ్ళకి 24% కనబడవచ్చు, ఆడవాళ్ళకి 20% కనబడవచ్చు అనమాట. అయితే 60 ఏళ్ళు దాటాక 60% మందిలో బీపీ కనబడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే జనరల్గా ఈ బీపీ ఎందుకు కనబడుతుంది, ఎవరిలో కనబడుతుంది? స్మోకింగ్ చేసే వాళ్ళలో, బరువు ఎక్కువగా ఉండే వాళ్ళలో, తర్వాత రక్తనాళికల్లో పూడికలు ఉండే వాళ్ళలో, కిడ్నీ వ్యాధులు ఉండే వాళ్ళలో, కిడ్నీలు పాడైనప్పుడు, తర్వాత గుండెకి సంబంధించిన జబ్బులు ఉన్నప్పుడు, క్యాన్సర్స్, బెరిబెరి లాంటి జబ్బులు ఉన్నప్పుడు, ఆల్కహాల్ సేవించే వాళ్ళల్లో, గురక లాంటివి ఉన్నప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు, తర్వాత కొన్ని రకాలైన మూలిక మందులు వాడుతూ ఉంటారు, హెర్బల్ మెడిసిన్స్, అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాగ బీపీ కనబడుతూ ఉంటుంది. ఈ బీపీ ఉన్నప్పుడు ఏమవుతాయి, రక్తనాళాలు గట్టిగా మందం ఎక్కుతాయి అన్నమాట. అంటే ఫ్లెక్సిబుల్గా ఉండవు. అంతేకాకుండా ఒకసారి రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుంటుంది. ఇలాగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవటము, మందం ఎక్కటం వల్ల ఏమవుతుంది, పల్స్ ప్రెషర్ కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత కాల్షియం కూడా తగ్గుతుంది అనమాట. మరి ఇలాగా ఈ బీపీ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి ప్రమాదం అంటే, వాళ్ళలో కిడ్నీలు చెడిపోవటం కానీ, లేకపోతే గుండె జబ్బులు రావటము, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావటము, ఇలాంటివి ఎక్కువగా సంభవిస్తాయి అన్నమాట. అందువల్ల అంతేకాకుండా వీళ్ళలో డయాబెటీస్ కూడా ఉంటే, స్మోకింగ్ ఉంటే ఈ రిస్క్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలాంటివి వచ్చే రిస్క్ అనమాట. ఇలాంటి దుష్ఫలితాలు వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరము. అంతేకాకుండా బీపీ వల్ల మతిమరుపు కూడా రావచ్చు. మరి బీపీకి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట. మొన్న ఒక పేషెంట్ వచ్చారనమాట. వాళ్ళేంటి 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి బీపీ కనపడుతుందంట. కానీ సహజమైన పద్ధతుల ద్వారా తగ్గించుకుందామని అప్పుడే ట్యాబ్లెట్లు ఎందుకు వాడటం అని చెప్పి వాళ్ళు ఆగుతూ వస్తున్నారనమాట. వాళ్ళు అలాగ వచ్చినప్పుడు ఏంటంటే చూస్తే బీపీ ఎక్కువగా ఉంది. వాళ్ళు న్యాచురల్ పద్ధతుల ద్వారా ఒక్కొక్కసారి తగ్గకపోవచ్చు అనమాట. మామూలుగా న్యాచురల్గా కొన్ని పద్ధతులు పాటించడం వల్ల కొంతవరకు ఇనీషియల్ స్టేజెస్లో బీపీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటివి, అవి ఏంటి, ఏ పద్ధతుల ద్వారా ఎంత బీపీ తగ్గుతుందనేది మన ఛానల్లో టాపిక్ ఉందన్నమాట. అది కూడా చూడండి ఒకసారి. జనరల్గా ఏంటంటే ఇలాగ న్యాచురల్ పద్ధతుల ద్వారా తగ్గినప్పుడు కంపల్సరీగా బీపీ మాత్రలు వాడాలన్నమాట. బీపీ మాత్రలు వాడైనా సరే ఈ బీపీని తగ్గించుకోవడం అనేది ముందు ఇంపార్టెంట్. అలా కాకపోతే ఇందాక చెప్పినట్టు ఈ దుష్ఫలితాలన్నీ కూడా వచ్చేస్తాయి. అందుకని ఈ బీపీని తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మామూలుగా జనరల్గా 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 130 నుంచి 140 మధ్య బీపీ పెట్టుకుంటే మంచిదని చాలా స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటి, మనకి హార్ట్ అటాక్లు కానీ, ఈ బ్రెయిన్ స్ట్రోకులు, TIA అనేది అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనమాట. కొద్ది నిమిషాలు స్ట్రోక్ వచ్చి వెళ్ళిపోతుంది, అలాంటివి. తర్వాత హార్ట్ అటాక్లు, ఎడమ గుండె పెరగటము, ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఈ దుష్ఫలితాలన్నీ తగ్గుతాయి బీపీని తగ్గించుకోవడం వల్ల అని చెప్పి మనకి గైడ్ లైన్స్ కూడా చెప్తున్నాయి. అయితే బీపీని తగ్గించుకోవాలంటే మరి సహజ పద్ధతులు ఏంటో మనం కొన్ని ఇప్పుడు తెలుసుకుందాము. జనరల్గా ఏంటంటే జీవన శైలిలో మార్పులు, బరువు తగ్గటము, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే 1 నుంచి 5 మిల్లీమీటర్ దాకా బీపీ తగ్గటానికి అవకాశం ఉంటుంది. అలాగే సాల్ట్ తగ్గించడం, రోజుకి 2 నుంచి 4 గ్రామ్స్ లోపల ఈ సాల్ట్ కనుక తీసుకుంటే అప్పుడు కూడా ఒక 2 నుంచి 5 మిల్లీమీటర్స్ బీపీ తగ్గటానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని డైట్స్ ఉంటాయి, డాష్ డైట్ అని, టోన్ డైట్ అని. వీటి గురించిన టాపిక్స్ కూడా మన
డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనే ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు మీరు. అలా ఈ డాష్ డైట్, టోన్ డైట్లు ఏంటంటే తాజా కూరగాయలు, పళ్ళు, తర్వాత పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్తాం అనమాట. వాటి వల్ల కూడా 8 నుంచి 14 మిల్లీమీటర్స్ వరకు బీపీ కూడా వీటి వల్ల తగ్గుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవటం తగ్గించి బాగా రోజుకు 1-2 డ్రింకుల కంటే ఎక్కువ తాగకుండా ఉండే వాళ్ళకు కూడా ఒక 2 నుంచి 4 మిల్లీమీటర్స్ బీపీ తగ్గుతుంది. తర్వాత నడక, వ్యాయామము ఇలాంటివి చేయటము, స్మోకింగ్ మానేయటం, వీటి వల్ల కూడా ఒక 2 నుంచి 5 మిల్లీమీటర్ల బీపీ తగ్గుతుంది. రిలాక్సేషన్ పద్ధతులు పాటించటము, కాఫీ, టీలు ఇలాంటివి మానేయటము, తర్వాత మసాజు, యోగా ఇలాంటి వాటి వల్ల కూడా కొంతవరకు బీపీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇందాక చెప్పాను కదా, అవసరమైతే తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత వాడదాంలో ఇప్పుడే వాడటం ఎందుకు అని బీపీ బిళ్ళలు వాడకుండా ఉండటము అలా చేయటం కూడా ప్రమాదమేనమాట. కాబట్టి అవసరమైనప్పుడు మరి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే అది డాక్టర్ సలహా ప్రకారమే తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఎవరో వేసుకుంటున్న బీపీ బిళ్ళలు మీరు వాడటం అలా చేయకూడదు అనమాట. చాలామంది మనకు వచ్చే పేషెంట్లు చెప్తూ ఉంటారు, మేము మా అమ్మ వేసుకునే బీపీ బిళ్ళ వేసుకున్నానండి, బీపీ కనబడిందని అని అలా చెప్తూ ఉంటారనమాట. కొంతమంది అయితే అసలు బీపీ ఉందని కూడా గుర్తించరు. మొన్న ఒక 35 ఏళ్ళు అతను అనుకుంటా ఒక వెల్డర్ వచ్చాడనమాట. అతనికి బీపీ ఉందని కూడా తెలియదు, ఊరికే తలనొప్పో కళ్ళు తిరుగుతున్నాయని కూడా ఏమీ అసలు సిమ్టమ్స్ ఏం చెప్పట్లేదు, కాళ్ళు లాగుతున్నాయని చెప్తున్నాడు అనమాట. చూస్తే బీపీ 170, 180 అలాగ ఉంది, సిస్టోలిక్ బీపీ. అతని వయసు చాలా తక్కువ, 35 ఏళ్ళే. ఆ వయసులో అంత బీపీ ఉంది, అతనికి తెలియని కూడా తెలియట్లేదు. అలాంటప్పుడు చాలా ప్రమాదం అవుతుంది. పట్టించుకోరు కదా వాళ్ళు, బీపీ ఉందని కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట. అలాంటప్పుడు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈ బీపీకి ఎలాంటి మందులు వాడాలి? అందరికీ ఒకే రకమైన మందులు కాదు. గుండె సమస్య వల్ల బీపీ వస్తే ఒక రకమైన మందులు, కిడ్నీ సమస్య వల్ల వస్తే ఒక రకమైన మందులు, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంకా దేని కారణంగా వచ్చింది అనేది బీపీ గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి మందులు వాడుకోవాలి. అలాగే డయాబెటీస్, బీపీ కలిసి ఉంటే వేరే రకమైన బీపీ బిళ్ళలు వాడాలి. ఇలాగా రకరకాలైన బీపీ బిళ్ళలు వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న జబ్బుని బట్టి, వీటన్నిటిని బట్టి వాడతారనమాట. ఇనీషియల్గా కొన్ని మందులు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన బీపీ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలాగా రకరకాలుగా బీపీ మందులు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మామూలు వాళ్ళకి ఏ మందులు పెట్టాలి అనేది అర్థం అవుతుంది. మెడికల్ షాప్స్లో తీసుకొని వాడటము, లేకపోతే వేరే కుటుంబ సభ్యులు వాడటము అలాగే ఎప్పుడు చేయకూడదు అనమాట. కరెక్ట్గా డాక్టర్ సలహా ప్రకారమే ఎవరికి అవసరమైన బీపీ బిళ్ళలు వాళ్ళు వాడుకోవాలి. ఏంటంటే ప్రోస్టేట్ పెరిగినప్పుడు ఒక రకమైన బీపీ బిళ్ళలు వాడాల్సి ఉంటుంది బీపీకి. అలాగే డయాబెటీస్ ఉంటే ఏస్ ఇన్హిబిటార్సు, ఏఆర్పీసు ఇలాంటి బీపీ బిళ్ళలు ప్రిస్క్రైబ్ చేస్తారు. కొన్ని రకాలైన కొత్త మందులు కూడా ఇప్పుడు బీపీలో వచ్చాయి, అవి కూడా అవసరాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. కాబట్టి ఎవరికి ఏం రకమైన మందులు వాడాలనేది డాక్టర్ సలహా ప్రకారమే వాడాలి. అంతేకాకుండా కొంతమందికి ఏంటంటే అవగాహన లేక బీపీ ఉందని కూడా తెలియక ఒకేసారి హార్ట్ అటాక్తో వచ్చి బీపీ బయటపడటము, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి బీపీ బయటపడటము ఇలా కూడా వస్తూ ఉంటారనమాట. అప్పటిదాకా కూడా వాళ్ళకి అది ఉందని తెలియదు. ఒక్కోసారి ప్రాణాలకు కూడా అలాంటప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఇన్ని రోజులు బట్టి బీపీ ఉండి అది కనుక్కోలేక ఒకేసారి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటము, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్తో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు రావటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి బీపీని ముందే గుర్తించుకొని శ్రద్ధ తీసుకోవటం అనేది చాలా అవసరము. అవగాహన అనేది పెంచుకోవడం కూడా చాలా అవసరము. అవగాహన లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్ తీసుకోరన్నమాట. అందుకని బీపీ గురించి అవగాహన కల్పించుకోవటము, బీపీకి సహజ పద్ధతులు పాటించడంతో పాటు ఒకవేళ దానికి తగ్గకపోతే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదండి సిస్టోలిక్ బీపీ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.